హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రెస్టేషన్లో ఉంటున్నారు అన్నది అర్థం కావట్లేదు. చట్టమైపోయింది. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారు? అసలు మీ పుట్టుకేంటి? మీ తరాలేంటి? మీ తరతరాలైనా ఏం చేయలేరు, చట్టాన్ని మార్పు చేయలేరు, ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకు సార్ అంత ప్రెస్టేషన్? చట్టాలు మార్పు చేయడం అన్నది జరగలేదా? ఎప్పుడు రాజ్యాంగాన్నే మార్చారు సార్ ఎన్నోసార్లు చట్టసభలు అంటారు. అందుకే మీకు ఆ మాత్రం తెలియదని కాదు. మరి ఎందుకు మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా ఏమేమో ఇంకా జగన్ గురించి నిన్ను పిచ్చాసుపత్రిలో వేసేస్తారు, అరెస్ట్ చేస్తారు, మూసేస్తారు అని మాట్లాడుతున్నారు. మీకు సపోర్టుగా ఈ మాటలు ఎవరు ఎందుకు మాట్లాడటం లేదు సార్? మీకు తెలుసా? వాళ్ళందరికీ తెలుసు. ఇంకొకటి మీరు గుర్తుంచుకోండి, పార్లమెంటులో ఒకే అయిపోయింది, రాజ్యసభలో ఒకే అయిపోయింది అని సంతోషపడుతున్నారు. మీరు చాలా తెలివిగా ప్రవర్తించారు. గుర్తుపెట్టుకోండి, బీజేపీ నాయకులు, మోడీ, అమిత్ షా, మిగతా వాళ్ళందరూ తెలుసా? మాకు ఏ సంబంధం లేదు, శాసనసభలో ఏదో వాళ్ళు చట్టం చేసుకున్నారు, శాసనసభలో ఆమోదించుకున్నారు, దాన్ని అలాగే ఉంచేస్తున్నాం, అలాగే ఓకే చెప్తున్నాం అన్నారు. తెలుసా సార్ దానివల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో? మాకు సంబంధం లేదు రాష్ట్రాల నిర్మాణం, మాకు సంబంధం లేదు ఏదైతే ఉన్నాయో క్యాపిటల్ సిటీస్, మాకు సంబంధం లేదు అని చెప్పకనే చెప్తున్నారు సార్. మీరు ఇవాళ మాట్లాడుతూ నీ తరాలు మిగతా సమస్యలు చాలా ఉన్నాయి సార్ రాష్ట్రంలో. అమరావతికి చట్టబద్ధత వచ్చినంత మాత్రాన ఇప్పటికిప్పుడు అమరావతి కాదు, కొన్ని ఎన్నో ఏళ్ళు పడుతుందని మీరే చెప్తున్నారు. 2,00,000 కోట్ల పై చిలుకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఎప్పుడు పూర్తి అవుతుంది? ఎప్పుడు చూస్తారు సార్? అంతవరకు ఎవరు ఉంటారు? ఎవరు పోతారు? ఎవరికి తెలుసు? ఎలా కట్టబోతున్నాం, ఏం చేయబోతున్నాం, ఇవి కాకుండా ఎంతసేపటికి జగన్ 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 అని మాట్లాడతారు ఏంటి సార్? ఇప్పటికీ ఇంకా ఆయన ఏదో అన్నాడు, మావిగానో ఇంకోటి ఏదో, వదిలేయండి, అది కాదని చెప్పండి. మీరు గెలిస్తే చట్టాలు మారుస్తారా, మిమ్మల్ని లోపలేస్తారు, పిచ్చాసుపత్రి తీసుకెళ్తారు, ఏమనుకుంటున్నారు మీరు అని మాట్లాడతారు. ఎందుకు మార్చకూడదు సార్? అంటే మీరు ఓడిపోతారు, నెక్స్ట్ టర్ము వాళ్ళు రావచ్చు అనేగా మీ అనుమానం? ఏమిటి సార్ ఇది? 30 ఏళ్ళు పైబడి రాజకీయ అనుభవం, ఇన్నిసార్లు సీఎంగా చేశారు, మీరు ఇలా మాట్లాడచ్చా ప్రెస్టేషన్లో? చూడండి, అందరు నవ్వుకుంటున్నారు సార్. మీరంటే గౌరవం ఉంది, నవ్వుకుంటున్నారు, బాధ అనిపిస్తుంది.